ఏమంటే ఎవరైతే పార్టీకు అభివృద్ధికి కృషి చేస్తూ కార్యకర్తల కష్ట నష్టాల్లో పాల్గొని పెంచుకుంటున్న స్థానిక నాయకులకి టికెట్ ఇవ్వాలని, ఎందుకంటే ఈ మధ్య పార్టీ పరంగా టికెట్ డిక్లేర్ చేయకపోయినా కొంతమంది మాకు వచ్చింది అంటూ ప్రజల్లో కార్యకర్తలు తిరుగుతున్నారు. వాళ్ళలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఆ క్రమశిక్షణని మనం ఉల్లంఘించకూడదు, ఏ నాయకుడైనా కార్యకర్త అయినా. అందుకని అఫీషియల్గా అధికారికంగా ఎవరైతే పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేయబడతారో అప్పుడే మనము తిరిగితే బాగుంటుంది. ఈ కన్ఫ్యూజన్కి తెరదించినట్లయితే, ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా ఇట్లా పోలీసులు అయితేనేమి, ప్రభుత్వ పరంగా అయితేనేమి చాలామంది నాయకులు కార్యకర్తలు చాలా ఇబ్బందులు గురికావడం జరిగింది. దీన్ని తట్టుకొని ఈ రోజున కార్యకర్తలని, నాయకుడిని, పార్టీని ఒక దాటిపైన నడిపించి ఈ రోజున పార్టీ సర్వైవ్ కావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎప్పుడుగా కానీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక నమ్మకం.